బీసీకి సంబంధించిన వ్యక్తి ఇద్దరు ఫార్వర్డ్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. ఇవాళ మీరు అవకాశం ఇచ్చినట్టయితే మేము మీకు ప్రాణాలను ఇస్తాం, మా ఆస్తులు అమ్ముకుంటాం, మీకు అండగా ఉంటాం మెదక్ పార్లమెంట్ అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అందరికి కూడా ఈ ఒక్కసారి డబ్బులకు అమ్ముడు పోకండి. ఓ 1000 రూపాయలకు 500కు అమ్ముడు పోతే మనం బస్సు పట్టించినట్టే. మనం రేపు గేట్ల కాడికి రానియరు, గేట్ల కాడికి వెళ్ళి బయటకు వెళ్ళగొడతారని చెప్పి కూడా మీకు నేను గుండె మీద చేసుకొని చెప్తున్నా. మీరు ఒకసారి గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోండి. మిగతా విషయాలన్నీ వీళ్ళు మాట్లాడతారు. ఇలా మామాళ్ళను వాళ్ళ కుటుంబం ఒకప్పుడు మదనన్న దగ్గర 500 రూపాయలు తీసుకుంటుండే, ఇలా లక్షల కోట్లకు ఎట్లా ఎదిగిరని చెప్పి అడుగుతా ఉన్నా. ఎట్లా ఎదిగిరని అడుగుతా ఉన్నా. మీరు రూపాయి నరకమ్ముడు వస్తే మన బతుకులేమైతాయని చెప్పి ఈ ప్రజానికానికి ఈసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఒక్కసారి పైసులకు మనము లొంగొద్దు, మనం అమాయక ప్రజలము, మనను వాడుకుంటున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఈ ఒక్కసారి అవకాశం బీసీకి ఇచ్చినట్టయితే ఇక్కడ నర్సాపూర్ బాగుపడుతుంది, మొత్తం మన పార్లమెంట్ బాగుపడుతుంది. ఒక మెదక్ గెలవగలిగినాం. ఎందుకంటే మెదక్ ప్రజలకు హ్యాట్స్ ఆఫ్. ఇక్కడ నుంచి నేను 10 సంవత్సరాలు జిల్లా విడిచిపెట్టి 10 సంవత్సరాలు జిల్లా విడిచిపెట్టినా కూడా అక్కడ గుర్తింపు పొందిర్రు. హనుమంతరావు పనిచేసిందని ఓట్లేసిండ్రు. అదే విధంగా ఈసారి రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు పాల్పడ్డాడు, ఈ ప్రభుత్వాన్ని తేడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇవాళ రేవంత్ నాకు గిఫ్ట్ గా ఒక బీసీ వ్యక్తిని, నా తమ్ముణ్ణి నీలం మధును పంపించాలని చెప్పి కూడా అందరికి చేతులెత్తి తోడి, నాకు ఇంకా చాలా కార్యక్రమాలున్నాయి. నేను నర్సాపూర్ పదే వస్తుంటా, అక్క మాట్లాడేది కాబట్టి నేను ఎట్టి పరిస్థితిలో మనము గెలిపించుకోవాలి కాబట్టి ఇంకా కార్యక్రమాలున్నాయి, మళ్ళీ వస్తానని చెప్పి మరోసారి నా కుటుంబ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తూ మనందరి నాయకత్వం జై కొండ సురేఖక్క, జై కొండ సురేఖక్క, జై నిర్మలక్క, జై సుహాసిని అక్క, జై ఆవుల రాజిరెడ్డి అన్న, జై ఆంజనేయులు గౌడ్ అన్న, జై రవీందర్ రెడ్డి అన్న, నీలం మదన నాయకత్వం, జై కాంగ్రెస్. హలో థ్యాంక్ యూ అన్న.